తిరుమల శ్రీవారి ప్రసాదాల తయారీలో వాడే నెయ్యి కల్తీ వ్యవహారంపై సిబిఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం సంచలన విషయాలను వెల్లడించింది. 2019 నుండి 24 మధ్య జరిగిన కాలంలో జరిగిన ఈ వ్యవస్థీకృత కుట్రపై సుమారు 500కు పైగా పక్కా ఆధారాలతో కూడిన తుది ఛార్జ్షీట్ను ఈ నెల 23న నెల్లూరు ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. ఈ కుంభకోణానికి ఉత్తరప్రదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న బోలేబాబా డైరీ కేంద్ర బిందువని సిట్ నిర్ధారించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ 5 ఏళ్ల కాలంలో సదరు డైరీ కనీసం పాలను సేకరించకుండానే 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని ఉత్పత్తి చేసిందని పేర్కొంది. ఇందులో దాదాపు 60 లక్షల కిలోల నెయ్యిని టీటీడీకి సరఫరా చేసి సుమారు 235 కోట్ల ఆర్థిక నష్టాన్ని కలిగించారని వెల్లడించింది. 'నిజమైన నెయ్యిలా కనిపించేందుకు నిందితులు ప్రమాదకరమైన రసాయనాలు, నూనెలను వాడినట్లు ల్యాబ్ నివేదికలు స్పష్టం చేశాయి. రిఫైన్డ్ పామ్ ఆయిల్, పామ్ కర్నల్ ఆయిల్, పామ్ ఆయిల్ వాడినట్లు వెల్లడించాయి. రంగు కోసం బీటా క్యారోటీన్, వాసన కోసం నెయ్యి ఫ్లేవర్, ఎసిటిక్ యాసిడ్ ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ ఉపయోగించినట్లు తేల్చాయి. గుజరాత్లోని ఎన్డీడీబీ ల్యాబ్ పరీక్షల్లో బ్యూటరిక్ యాసిడ్ అతి తక్కువగా ఉండటం, బీటా సిటోస్టెరాల్ ఉండటంతో ఈ కల్తీ బయటపడింది. కొన్ని నమూనాల్లో జంతు కొవ్వు అవశేషాలు కూడా సిట్ గుర్తించింది. 2020లో జరిగిన టెండర్ల ప్రక్రియలో కొందరు అధికారులు కావాలనే నిబంధనలను సవరించినట్లు సిట్ పేర్కొంది. రోజుకు 4 లక్షల లీటర్ల పాల సేకరణ నిబంధన తొలగించడంతో పాటు డైరీ అనుభవం 3 ఏళ్ల నుంచి 1 ఏడాదికి తగ్గించారు. అలాగే టర్నోవర్ పరిమితి 250 కోట్ల నుంచి 150 కోట్లకు కుదించారని, దీనివల్ల అనుభవం లేని ప్రైవేటు సంస్థలకు లబ్ధి చేకూరి సహకార డైరీలు నష్టపోయాయని సిట్ వెల్లడించింది. ప్రతి నెయ్యి ట్యాంకర్కు కమిషన్లు వసూలు చేశారని సిట్ పేర్కొంది. మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సహాయకుడు కుందూరు చిన్నప్పన్న కిలోకు 25 రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు సిట్ తేల్చింది. ఢిల్లీ, విజయవాడ, హైదరాబాద్ వంటి నగరాల్లో హవాలా మార్గంలో నగదు లావాదేవీలు జరిగాయని సిట్ తన నివేదికలో పేర్కొంది. ఒకే వాహన నెంబర్లను పదే వాడటం, సరుకు పంపకుండానే ఖాళీ ఇన్వాయిస్లతో రికార్డులు సృష్టించడం వంటి మోసాలకు పాల్పడ్డారని గుర్తించింది. ఇక డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లను డిజిటల్ ఫోరెన్సిక్ ద్వారా రికవరీ చేసిన సిట్ నిందితుల మధ్య జరిగిన కుట్రను బట్టబయలు చేసింది. నకిలీ ల్యాబ్ రిపోర్టులు సృష్టించిన రవీంద్ర శర్మ పాత్రను కూడా ఛార్జ్ షీట్లో వివరించారు. ఈ కేసులో మొత్తం 36 మందిని నిందితులుగా చేర్చారు అధికారులు. ప్రధాన సూత్రధారులుగా బోలేబాబా డైరీ డైరెక్టర్లు పోమిల్ జైన్, విపిన్ జైన్లను గుర్తించారు. క్రిమినల్ కుట్ర, కల్తీ ఆహార విక్రయం, నమ్మక ద్రోహం, ఫోర్జరీ వంటి సెక్షన్ల కింద నిందితులపై కేసులు నమోదయ్యాయి.